దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం 40 దినాల శ్రమల దినాల్లో మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొద్ద ఉంటూ ఉన్నాము. దేవునితో సహవాసం కలిగి ఉంటూ ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి 40 దినాలు కూడా మనల్ని మనం సరిదిద్దుకున్నటకు, మనల్ని మనం సరిచేసుకున్నటకు, రాబోయే విపత్తులే కానివ్వండి, ఆపదలే కానివ్వండి, వాటన్నింటినీ ఎదుర్కొనడానికి కూడా మనం సిద్ధపడుట కొరకై అనేక మంది కోసం మనం ప్రార్థిస్తూ, అనేక శ్రమల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తూ, దేవుని బైబిల్ గ్రంథం చేతపట్టుకుని ఈ 40 దినములు మనం దేవునితో ప్రయాణం చేయుటకు ఒప్పందంలో ఉన్న భక్తులారా, విశ్వాసులారా, 40 దినములు పాటిస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను ఈ ఇంత యూట్యూబ్ మొదలుపెట్టిన కాడ నుంచి నేను ఎప్పుడూ కూర్చొని దేవునిలో మాట్లాడలేదు కానండి. ఈ దినమున కొంచెం తల తిరుగుట చేత నేను కూర్చొని మాట్లాడుచున్నాను. దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఈ 10 నిమిషాల వాక్యాన్ని ఓపికగా వినవల్లని దయతో మిమ్మల్ని మరి కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఈ దినమున నాకు ఇవ్వబడినటువంటి వాక్యం ఏంటంటే, మరి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మరి కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానిద్దామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉన్నాడు. ఎవరు? ప్రధాన యాజకుడు. మరి ఎవరు ఈ యెహోషువ అంటే, మోషే గారి నాయకత్వంలో అనేక మంది ఇశ్రాయేలు జనాంగమును నడిపించినప్పుడు మరి ఆయన తర్వాత నడిపించాడు మోషే మహానాయకుడై. అలాగే ఆయన తర్వాత మరి నడిపించిన వారు ఎవరయ్యా అంటే, దేవుడు ఎవరికి ఇచ్చాడు ఆ యొక్క ఛాన్స్ని అంటే, మరి ఈ యొక్క యెహోషువ గారికి ఇచ్చాడు. యెహోషువ చాలా భక్తిపరుడు. యెహోషువ గారు చాలా భక్తిపరుడు. ఆయన చేసినటువంటి గొప్ప మరి నాయకత్వపు లక్షణాలను దేవుడు మోషే గారి తర్వాత యెహోషువ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే గారైతే చూడలేకపోయాడు కనాను దేశాన్ని, కానీ మరి ఆయన తర్వాత యెహోషువ చూడగలిగాడు. అలాగే ఆ భూభాగం అంతటిని కూడా, దేవుడు అనుగ్రహించిన భూభాగం అంతటిని కూడా మరి ఇశ్రాయేలీయుల వారికి భాగములుగా పంచిపెట్టుటకు కూడా దేవుడు యెహోషువ గారిని ఎన్నుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మరి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళమై అనేక మందిని నడిపించుటకు మనం కూడా ఆయత్తపడవాలి. మనలో ఉన్న తలాంతులను పాడు చేసుకోనకుండా, మనలో ఉన్నటువంటి మరి ఎదుటివారికి ఒకటి మంచి చెప్పాలి, ఎదుటివారికి ఒకటి నేర్పించాలి, మరి ఎదుటివారిని గూర్చి మనం శ్రద్ధ వహించాలి అన్నప్పుడు అన్ని నాయకత్వ లక్షణాలు అవి. వాటిని యందు మనం శ్రద్ధ వహించి ముందుకు వాటిలో